డే 2 అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ ఇంటికాడ నుంచి నేను బయలుదేరాను. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళే రూట్కి వెళ్తున్నా. ముందు హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ హైవే ఉంటుంది. హైవే మీద హైవే మీద వచ్చేసిన. ఇటైతే ఇంకా హోటల్స్ ఏం రాలే, ఇంకా ఊరు రాలేదు, ఇంకా దూరమే ఉన్నట్టుంది. అయితే ఈ మధ్యలో ఒక షాప్ ఉండే, టీ షాప్. అక్కడ చాయ్ తాగి వెళ్తున్నప్పుడు చిన్న చిల్డ్రన్స్ నాకు వచ్చి ఈ ముందాలు ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు వెనకాల వచ్చి నేను ముందు పోతుంటే వెనక వచ్చి ఆగి మరి చిన్న పోరగాలే, చిన్నోళ్ళే, చాలా అంటే హ్యాపీగా ఉన్నాయి. అంటే చిన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు పోయి తినాలి. ఇక ముందు విలేజ్ ఎక్కడ ఉందో తెలియదు. ఇంకా హోటల్స్ ఉన్నాయో లేదో ఇటు ముందు వెళ్ళిన తర్వాత హోటల్స్ కాడ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొంచెం దూరం ముందు నడిచిన తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు ఉన్నాయి. బల్లాడ్ 64, చంద్రపూర్ 79, నాగ్పూర్ 232. మనం అయితే ముందు సాగాలి, తొందర ఫాస్ట్ గా నడవాలి. ఇంకా అందరికి నేను ఎప్పుడు ప్రతిసారి పేపర్ చూసినా, వాళ్ళ ఫోటో వీళ్ళ ఫోటో చాలా మంది ఫోటోలు చూసిన, కానీ నా ఫోటో ఎప్పుడు వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు నా ఫోటో అయోధ్య వెళ్తున్నా అని అలా వేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరియు వీటి న్యూస్లో కూడా వచ్చింది, వాళ్ళు కూడా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ నన్ను ఫాలో చేయండి, ఇన్స్టాలో అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కొంచెం దూరం నడిచొచ్చిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ ఉండదు, బాగున్నది ఇక్కడ. అయితే కింద దిగిన బ్రిడ్జ్ నుండి కింద దిగి నిన్న నైట్ స్నానం ఏం చేయలేదు, నిన్న మార్నింగ్ స్నానం వాళ్ళ కూడా మార్నింగ్ చేయలేదు. అయితే ఇప్పుడు అక్కడ స్నానం చేసి ముందుకు సాగుదాం అనుకుంటాను. ఎందుకంటే ముందు పోతే ఇంకా బాగులు ఉన్నాయో లేదో, ఇంకా ఇబ్బంది ఎందుకు, ఇప్పుడే ఇక్కడ వేసి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అయితే నా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడనే కొన్ని ఆపిల్స్ తిన్నా, స్నానం మంచిగా చేసి కొంతసేపు ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ నా ప్రయాణం స్టార్ట్ చేసినాం ముందుకు. హాయ్, ఇక్కడ వరకు వచ్చాను. చంద్రపూర్ 70 ఉంది, ఇందాకే 9 కిలోమీటర్లు ఉంది. పోవాలి మళ్ళీ. చాలా సేపు అయితే నన్ను కొంతమంది అడిగారు, అక్కడ కారు కనబడుతుందిగా, అన్న వాళ్ళు ఇక్కడ అవుతున్న తమ్ముడు అని ఇట్లా మాట్లాడారు. అన్న ఇట్లా అయోధ్య వెళ్తున్నాను చాలా సేపు. ఇప్పటి వరకు అయితే ఈ మధ్యలో ఈ సైడ్ ఎవ్వరు ఆపలేదు. ఆ అన్న వాళ్ళు అయితే ఆపి మాట్లాడి కొంచెం వాటర్ ఇచ్చిండ్రు. వాటర్ తాగిన ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. నాన్ స్టాప్ గా నడుచుకుంటూనే ఉన్నా. ఈ మధ్యలో ఏం లేవు, ఒక ఊరు ఉంది కానీ మొత్తం విలేజెస్ ఉన్నాయి. అక్కడ అలాంటి సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ లేవు, ఏం లేవు. కొంచెం దూరంలో టోల్ గేట్ వస్తుంది. ఇప్పుడైతే టోల్ గేట్ వరకు వచ్చా. టోల్ గేట్ ఇది. నేను ఇంతకుముందే విన్నా ఇక్కడ టోల్ గేట్ కాడ. మా ఊరు వాళ్ళు ఇటు నాగపూర్ వస్తున్నప్పుడు నాకు భోజనం ఇచ్చారు, ఇక్కడనే తిన్నా. ఈ టోల్ గేట్ కాడ కొంచెంసేపు పడుకున్నా. ఆ టోల్ గేట్ వరకు కొంచెంసేపు ఇక్కడ పడుకో అన్న తర్వాత పడుకున్నా. ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నా, లక్డీ కోట వరకు చేరుకోవాలి. ముందు మనకు మెయిన్ ఇక్కడ వాంకిడి వస్తుంది, వాంకిడి తర్వాత లక్డీ కోట పోవాలి. మరి అలా లక్డీ కోట వరకు చేరుకోవాలి. మా వాంకిడి వరకు అయితే చేరుకున్నా. ఇప్పుడు లోపల పోయి కనీసం కూల్ డ్రింక్ అన్నది తాగుదాం. లోపల పోయి కొంచెం కూల్ డ్రింక్ తాగి కూకొని మళ్ళీ బయలుదేరాం. ఇది బైపాస్, దాని కింద పోదాం మనం. అది ఫ్లైఓవర్, అది కింద నుంచి పోయి మనం తాగుదాం అన్నమాట.
ఇప్పుడు వాంకిడి అయితే నేను దాటిన, అక్కడ కూర్చొని థమ్స్ అప్ ఆగి నేనైతే ఇప్పుడు బయలుదేరిన. ఇప్పుడు మనం సీదా లక్కిడిగుట్ట వరకు పోవాలి, అక్కడ పోయి స్టే చేయాలి. ఇప్పుడు నాన్ స్టాప్ గా పోవాలి. నేను మరి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వీడియో తీస్తలేను, ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుంది. అందుకే మెయిన్ వీడియోలు తీసుకుంటూ పోతున్నా. అప్పటి నుంచి నడుచుకుంటూనే ఉన్నా, కానీ లక్కిడి కోట చేరుకోలేకపోయినా. అయితే ఈ దగ్గరలో బార్డర్ దగ్గర వరకు అయితే ఇక్కడ ఒక ఊరుంది గోయగామ్ అని, ఇక్కడ ఏరుకున్నాం. అయితే ఇక్కడ ఒక అన్న కలిసి తమ్ముడు అటు మొత్తం అడవి ఉంటది, పుల్లులు తిరుగుతారని చెప్పిన తర్వాత అన్న వాళ్ళ ఇంటికాడ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చిళ్ళు. ఇవాళ నైట్ మొత్తం ఇక్కడనే పడుకొని అన్న వాళ్ళు మంచిగానే చూసుకున్నారు ఎంతసేపు. ఇవాళ అయిపోయింది డే 2. ఈ డే 2 మంచిగానే గడిచిపోయింది. రేపు డే 3 ఇక్కడ నుంచి మొదలు పెడతా. గోయగాం నుంచి నెక్స్ట్ లక్కిడికోట. అవి మొత్తం రేపు చూడండి తప్పకుండా. డే 2 వీడియో తప్పకుండా చూడండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. నా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.